హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ గ్రాడ్యుయేషన్ కోర్స్. మీకు ఈ గ్రాడ్యుయేషన్ కోర్సులో మొత్తం 6 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఎకనామిక్స్కి సంబంధించి కన్జ్యూమర్ బిహేవియర్ అనే పేపర్ చదువుకుంటారు. కన్జ్యూమర్ బిహేవియర్, వినియోగదారుని ప్రవర్తన. ఇట్ కమ్స్ అండర్ మైక్రో ఎకనామిక్స్. ఈ పేపర్లో మీకు మొత్తం 5 మాడ్యూల్స్ డిజైన్ చేశారు. ఫస్ట్ మాడ్యూల్లో మీకు ఎకనామిక్స్ బేసిక్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఎకనామిక్స్ అంటే ఏంటి, ఏ ఆర్థికవేత్తలు ఎలా దాన్ని నిర్వచించారు, ఎకనామిక్స్ యొక్క విశ్లేషణ పద్ధతులు ఎన్ని ఉన్నాయి, ఏంటవి. సో ఇలా బేసిక్స్ అన్నీ మీకు ఫస్ట్ మాడ్యూల్లో కవర్ అవుతున్నాయి. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ 2 years ఎకనామిక్స్ చదువుకొని వచ్చారు. మీకు చాలా టాపిక్స్ మీద ఐడియా ఉంటుంది. కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి మీకు ఎకనామిక్ టర్మినాలజీ మీద, బేసిక్ కాన్సెప్ట్స్ మీద మిమ్మల్ని కొంత రిఫ్రెష్ చేయడం కోసం ఈ ఇంట్రడక్టరీ క్లాస్ డిజైన్ చేశాను. సో మనం ఒక్కసారి ఎకనామిక్స్ బేసిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్స్ని ఎందుకు అధ్యయనం చేయాలి, ఎకనామిక్స్ అధ్యయనానికి ఉన్న ఆవశ్యకత ఏంటి, ఇటువంటి ప్రాథమిక విషయాల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ఎకనామిక్స్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ఎందుకు ఎకనామిక్స్ని అధ్యయనం చేయాలి అనేది అర్థమవుతుంది. ఎకనామిక్స్ యొక్క కోర్ ఇష్యూ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ స్లైడ్ని అబ్జర్వ్ చేయండి. ఎకనామిక్స్ చదువుకొని వాళ్ళు ఎకనామిక్స్ అనగానే ఏంటి అంటే ఇట్ రిలేటెడ్ టు మనీ అనేది చెప్పేస్తారు. సో ఎకనామిక్స్ అనగానే మనీ అనేది అందరికీ గుర్తొస్తుంది. ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళంగా మనకి ఏంటి గుర్తొస్తుంది అంటే మనీతో పాటు చాలా విషయాలు గుర్తొస్తాయి. చూడండి, ఇక్కడ సప్లై, డిమాండ్, ఈ రెండింటి గురించి చాలా డీటెయిల్గా చదువుకుని ఉంటారు మీరు ఎకనామిక్స్లో. ఈ రెండింటిని మార్కెట్ శక్తులుగా వర్ణిస్తాం మనం. సప్లై, డిమాండ్, మార్కెట్ ఫోర్సెస్. సో మార్కెట్, ఎఫిషియన్సీ, రిసోర్సెస్, ఆప్టిమైజేషను, హ్యూమన్ సైన్స్. ఎకనామిక్స్ని హ్యూమన్ సైన్స్ అని అంటారు. సో స్కేర్సిటీ, కాస్ట్, డిస్ట్రిబ్యూషన్, ఎకనోమెట్రిక్స్, సెట్రస్ పారబస్, ఇన్ఫ్లేషన్, రేషనాలిటీ, ట్రేడ్, ఈక్విలిబ్రియం. చూడండి, ఆడమ్ స్మిత్ అనగానే మీకు గుర్తొచ్చుంటుంది. ఆడమ్ స్మిత్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఇట్లా మనకి ఎకనామిక్స్ అనగానే చాలా విషయాలు అలా మైండ్లోకి వస్తాయి. సో వీటిలో కొన్ని ప్రాథమిక విషయాలు, ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటో మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎకనామిక్స్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే దానికి ప్రధాన కారణం ఏంటి అంటే కొరత అనే ఒక కాన్సెప్ట్. ఏంటి, వేటి కొరత అంటే ఇక్కడ వనరుల కొరత. ఏంటి ఆ వనరులు ఎందుకు అంటే మన అవసరాలని తీర్చుకోవడానికి అవసరమైన వనరులు కొరతగా ఉన్నాయి. సో మన అవసరాలని తీర్చుకోవడానికి అవసరమైన వనరులు కొరతగా ఉన్నాయి, కానీ మన అవసరాలు మాత్రం అన్లిమిటెడ్గా ఉన్నాయి. సో అవసరాలేమో అన్లిమిటెడ్గా ఉన్నాయి, వనరులేమో లిమిటెడ్గా ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ మ్యాచ్ చేసే పని ఈ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఎకనామిక్స్ అంటే ఏం చెప్తున్నాం? డెఫినేషన్: ఏ సోషల్ సైన్స్ దట్ స్టడీస్ హౌ ఇండివిజువల్స్, గవర్నమెంట్స్, ఫర్మ్స్ అండ్ నేషన్స్ మేక్ చాయిసెస్ ఆన్ అలోకేటింగ్ స్కేర్స్ రిసోర్సెస్ టు సాటిస్ఫై దేర్ అన్లిమిటెడ్ వాంట్స్. అందరికీ అపరిమితమైన కోరికలు ఉన్నాయి, కానీ అందరి వద్ద వనరులు పరిమితంగా ఉన్నాయి. ఆ పరిమితంగా ఉన్న వనరుల్ని ఎలా కేటాయించుకుంటారు, ఏ అవసరాలని ఎంపిక చేసుకుంటారు అనేది ఒక సమస్యగా ఉంటుంది. దాన్ని అధ్యయనం చేయటమే ఎకనామిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఎకనామిక్స్ యొక్క కోర్ ఇష్యూ కొరత, ప్రధాన ఆర్థిక సమస్యగా ఎంపిక సమస్య అనేది మనకి ఇక్కడ ఈ డెఫినేషన్ ద్వారా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఇమేజ్: లిమిటెడ్ రిసోర్సెస్, అన్లిమిటెడ్ వాంట్స్. ఈ రెండిటికి మధ్య బ్యాలెన్స్ని తీసుకురావటమే మన సబ్జెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, సో చూడండి, మనం థామస్ సోవెల్ అనే అమెరికన్ ఎకనమిస్ట్ ఏం చెప్తున్నారు? స్కేర్సిటీ ఈజ్ ది ఫస్ట్ లెసన్ ఆఫ్ ఎకనామిక్స్, వేరాజ్ ది ఫస్ట్ లెసన్ ఆఫ్ పాలిటిక్స్ ఈజ్
టు ఫర్గెట్ ది ఫస్ట్ లెసన్ ఆఫ్ ఎకనామిక్స్. ఏంటి దీని అర్థం? ఎకనామిక్స్ యొక్క ఫస్ట్ లెసన్ అంటే మొదటి పాఠం కొరత గురించి అధ్యయనం చేయటం. కానీ పాలిటిక్స్ యొక్క మొదటి పాఠం ఏంటి అంటే ఈ పాఠాన్ని పట్టించుకోకపోవటం. వనరులు కొరతగా ఉన్నాయి అనే విషయాన్ని పట్టించుకోకపోవటమే రాజకీయాల యొక్క మొదటి పాఠము అని ఇక్కడ ఇతను చెప్తున్నారు. ఎందుకని ఇది చెప్తున్నారు అంటే వనరుల కొరతని సరిగా దృష్టిలోకి తీసుకోవటం లేదు ప్రస్తుతం దేశాలు. దీన్ని దృష్టిలోకి తీసుకోకపోతే మనం ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇమేజ్ చూస్తేనే తెలిసిపోతుంది, అంత ఎడారైపోతుంది, రైట్? సో వనరుల కొరతని మనం ప్రధానంగా దృష్టిలోకి తీసుకోవాలి. చూడండి, ఆల్రెడీ మనం ఎంపిక అనేది ప్రధాన ఆర్థిక సమస్యగా చెప్పుకున్నాం. మనకి ఇమేజ్ చూస్తే మనం కూడా చాలాసార్లు ఈ కన్ఫ్యూషన్ని ఫేస్ చేసి ఉంటాం. అంటే మనం ఏదో కొనుక్కోవడానికి వెళ్తాం షాప్కి, మన అవసరాన్ని తీర్చడానికి అక్కడ 1, 2 కాదు కొన్ని వందల సంఖ్యలో ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిలో మనం దేన్ని ఎంపిక చేసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. ఇప్పుడు దానికి చాలా రకాల మార్గాలు వచ్చేసినాయి. ఇప్పుడంతా ఏంటి కొత్త ట్రెండ్, ఆల్రెడీ కొన్న వాళ్ళ రివ్యూస్ చూసి మనం ప్రొడక్ట్స్ని కొంటున్నాం. దాని ధర ఎంత, దాని నాణ్యత ఏంటి, మనకు అవసరమా కాదా, మనం అనుకున్న దానికి కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా, ఇవన్నిటికంటే మేజర్గా మనం ఒక వస్తువుని కొనేటప్పుడు ఇంకా వేరే అనదర్ ఫ్యాక్టర్స్ని ఎక్కువ పట్టించుకొని మన కొనుగోలు నిర్ణయాలు చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సింది పిక్ చేసుకోవటమే ఇంత కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటే మనం మొత్తం వ్యవస్థ ఎలా ఉంది అంటే ఈ ఆల్టర్నేటివ్స్ తక్కువ ఉన్నాయి, మన అవసరాలేమో ఎక్కువ ఉన్నాయి. సో అవసరాలని ఎంపిక చేసుకోవడం అంటే ఇంకా ఎంత ప్రధాన సమస్యో అర్థం చేసుకోండి మీరు. ఆ ప్రధాన సమస్యని అధ్యయనం చేయటమే, ఆ సమస్యను పరిష్కరించటమే మన ఎకనామిక్స్ అధ్యయనం యొక్క ప్రధాన ఉద్దేశం. వాటర్ వార్స్ ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి దీన్ని. నెక్స్ట్ పారాడాక్స్ ఆఫ్ వాల్యూ. వాటర్ వార్స్, పారాడాక్స్ ఆఫ్ వాల్యూ, ఈ రెండింటిని ఒక్కసారి కీప్ అసైడ్. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం మనం. సో మనం ఎకనామిక్స్ అంటే ఏంటి అని ఒక మాటలో చెప్పాలి అంటే ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేసేదే అర్థశాస్త్రము. ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఏంటి ఎకనామిక్ యాక్టివిటీస్? ఏంటి అంటే ప్రధానంగా మనం 4 చెప్తాం. మీరు ఇంటర్మీడియట్లో కూడా చదువుకుని ఉంటారు. ఏంటవి? ఉత్పత్తి, వినియోగము, వినిమయము, పంపిణీ. మళ్ళీ చెప్తున్నాను, ప్రధాన ఆర్థిక కార్యకలాపాలుగా మనం వేటిని చెప్తామంటే ఉత్పత్తి, వినియోగము, వినిమయము, పంపిణీ. ఈ 4 కాన్సెప్ట్స్కి సంబంధించి అధ్యయనం చేయటమే అర్థశాస్త్రం యొక్క పని. చూడండి, ఫస్ట్ కార్యకలాపం ఉత్పత్తి. ఏంటి ఉత్పత్తి అంటే? ఉత్పత్తి అంటే మనం దేన్ని క్రియేట్ చేయలేం యాజ్ ఇట్ ఈస్గా. మనం వాడుతున్న అనేక వస్తువుల్ని మీరు గుర్తించుకోండి, దేన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం క్రియేట్ చేయలేదు. దానికి సంబంధించిన ఏదో ఒక ఇన్పుట్ మనకి నేచర్ ఇచ్చి ఉంటుంది. ఆ నేచర్ ఇచ్చిన ఇన్పుట్స్ని మనం మనకు కావలసిన అవుట్పుట్గా మార్చుకుంటున్నాం. ఆ మార్చుకునే ప్రక్రియనే మనం ఉత్పత్తి అంటాం. సో ఉత్పత్తి అంటే ఎకనామిక్ టెర్మినాలజీలో మనం ముడి పదార్థాలను అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియ. నేచర్లో ఏ రిసోర్సు మనకి అవసరం తీర్చడానికి యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగపడదు, దాన్ని కొంత ప్రాసెస్ చేసుకోవాలి. ప్రాసెస్ చేసిన తర్వాత అది అంతిమ వస్తువుగా, అంటే మన కోరికను తీర్చగలిగే శక్తి ఉన్న వస్తువుగా మారుతుంది. సో ఉత్పత్తి అంటే ముడి పదార్థాలను అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియ. మీరు ఇమేజ్ చూడండి, ముడి పదార్థం ఈ చెక్క, దీని నుంచి వచ్చిన అంతిమ వస్తువు ఈ బెడ్. ఈ దశకు అంటే ముడి పదార్థంగా ఉన్న దశకు అంతిమ వస్తువుగా ఉన్న దశకు మధ్యలో అనేక స్టేజెస్, అంత ప్రాసెస్ దాటుకొని రావాలి. ఆ ప్రాసెస్ మొత్తం గురించి చెప్పేదే ఈ ఉత్పత్తి అనే కాన్సెప్ట్. ఈ ప్రాసెస్లో అంటే ఏ ఇన్పుట్స్ని వాడాలి, ఎంత పరిమాణంలో వాడాలి,
అసలు ఏ వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఇటువంటి విషయాలన్నీ ఈ ఉత్పత్తి అనే కాన్సెప్ట్లో భాగంగా మనం చదువుకుంటాం. సో ఈ ఉత్పత్తి ప్రక్రియ కోసం మనకి ఇన్పుట్స్ అవసరం. ఆ ఇన్పుట్స్నే మనం ఎకనామిక్స్లో ఉత్పత్తి కారకాలు అంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రధానంగా 4: భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. ల్యాండ్ అంటే ఒక్క రిసోర్స్ అని అనుకోకండి. ఈ ల్యాండ్ అనేది న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులన్నింటినీ ఈ ల్యాండ్ అనే కాన్సెప్ట్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్, ఉత్పత్తికి అవసరమైన హ్యూమన్ రిసోర్సెస్ అంతటిని ఈ లేబర్ అనే కాన్సెప్ట్ మీకు రిప్రజెంట్ చేస్తుంది. ఉత్పత్తికి అవసరమైన మెటీరియల్ అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, ఫ్యాక్టరీ భవనాలు, ఇన్పుట్ సర్వీసెస్ అంటే ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషను, ఇవన్నిటిని క్యాపిటల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్, ఈ ఉత్పత్తి కారకాలన్నింటినీ కోఆర్డినేట్ చేసి ప్రొడక్షన్ ప్రాసెస్ని సజావుగా నడిపించాలి అంటే మనకి స్కిల్ కావాలి. ఆ స్కిల్ని మనం ఎంటర్ప్రెన్యూర్ స్కిల్ అంటాం. ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్. ఆ స్కిల్ ఉన్న వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం. సో మనకి ఉత్పత్తి జరగాలి అంటే సహజ వనరులు కావాలి, మానవ వనరులు కావాలి, మూలధన వనరులు కావాలి. ఈ వనరులన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఉత్పత్తి ప్రక్రియను నడిపించే సమర్థత ఉన్న ఎంటర్ప్రెన్యూర్ కావాలి. ఈ 4 ఉన్నప్పుడే మనకి ఉత్పత్తి ప్రక్రియ అనేది సజావుగా జరుగుతుంది. సో ఉత్పత్తి ప్రక్రియ జరగాలి అంటే ఉత్పత్తి కారకాలు 4 అవసరం. సో ఈ ఉత్పత్తి కారకాలు ఎందుకు ఉత్పత్తిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే ఉత్పత్తిలో ఇన్వాల్వ్ అయినందుకు వాటికి ప్రతిఫలాలు వస్తాయి. ఏంటా ప్రతిఫలాలు అంటే భూమికి వచ్చే ప్రతిఫలం భాటకము, రెంట్. శ్రమకు వచ్చే ప్రతిఫలం వేతనము, వేజ్. మూలధనానికి వచ్చే ప్రతిఫలం వడ్డీ, ఇంట్రెస్ట్. ఎంటర్ప్రెన్యూర్కి వచ్చే ప్రతిఫలం లాభము, ప్రాఫిట్. ఇలా ప్రతిఫలాలు వస్తాయి కాబట్టే మన ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ఈ కాన్సెప్ట్ మనకి పంపిణీ అనే కాన్సెప్ట్ని చెప్తుంది. పంపిణీ మనం ఆల్రెడీ ఉత్పత్తి గురించి చెప్పుకున్నాము. ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తి కారకాలు కావాలనుకున్నాము. ఉత్పత్తి కారకాలు ఎందుకు ఉత్పత్తిలో పాల్గొంటున్నాయి అంటే వాటికి ప్రతిఫలాలు వస్తాయి కాబట్టి అని ఆ ప్రతిఫలాలని నేను చెప్తున్నాను. ఏమని? భాటకము, వేతనము, వడ్డీ, లాభము. ఈ భాటకము, వేతనము, వడ్డీ, లాభము ఈ 4ంటిని ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు అంటారు. ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలని మనం పంపిణీ అనే కాన్సెప్ట్లో చదువుకుంటాం. పంపిణీ ఆల్రెడీ ఆర్థిక కార్యకలాపాల్లో మనం పంపిణీ అనే కాన్సెప్ట్ను కూడా చేర్చాం. సో ఉత్పత్తి అయిన విలువంతా ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలుగా పంపిణీ చేయబడుతుంది. ఇందులో ఉత్పత్తి అయిన విలువలో భాటకం ఎలా నిర్ణయించాలి, వేతనాన్ని ఎలా నిర్ణయించాలి, వడ్డీ ఎంత నిర్ణయించాలి, ఎందుకని లాభాన్ని మిగిలినంత ఎంటర్ప్రెన్యూర్కి ఇవ్వాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఈ పంపిణీ అనే అంశంలో చదువుకుంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కన్జంప్షన్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎకనామిక్ కాన్సెప్ట్. ఈ కన్జంప్షన్ అనేది ఉంది కాబట్టే ప్రొడక్షన్ అనేది ఉంది. ప్రొడక్షన్ అనేది కన్జంప్షన్ ఉన్నాయి కాబట్టి ఎక్స్చేంజ్ ఉంది. ఇవన్నీ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి పంపిణీ జరుగుతుంది. ఇలా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఈ ఇంటర్ రిలేషన్ ఉన్నా సరే ఇందులో ప్రధానమైన ఆర్థిక కార్యకలాపంగా మనం కన్జంప్షన్ని చెప్పొచ్చు. ఎందుకని అంటే ఈ వినియోగం అనేది ఉత్పత్తికి ఆధారం. ఇవి ఉన్నాయి కాబట్టి మిగతావన్నీ ఉన్నాయి. సో వినియోగం అనేది ఉత్పత్తికి ఆధారం. ఉత్పత్తి జరుగుతుంది కాబట్టే పంపిణీ జరుగుతుంది. పంపిణీ ఉంది కాబట్టే వినిమయం అనేది జరుగుతుంది. అట్లా ఈ కన్జంప్షన్ అనేది ప్రధాన ఆర్థిక కార్యకలాపంగా చెప్పొచ్చు. ఏంటి కన్జంప్షన్ అంటే? తెలుగులో వినియోగము అంటున్నాం. మన కోరికలను తీర్చుకోవడానికి వస్తువుల్ని, సేవల్ని, మన కోరికలను తీర్చుకోవడానికి వస్తువుల్ని, సేవల్ని ఉపయోగించడాన్నే మనం వినియోగము అంటున్నాం. ఇక్కడ వస్తువులు, సేవలు రెండు వేరువేరు. వస్తువులు అంటే భౌతిక రూపం ఉన్నాయి. వస్తువులు అంటే బుక్కు, పెన్ను, బెడ్షీట్, టేబుల్, చైర్, ఇవన్నీ వస్తువులు. భౌతికంగా ఒక షేప్ ఉంది, వీ కెన్ సీ దెమ్, రైట్? వాటిని వస్తువులు అంటాం. వస్తువులే కాకుండా మన అవసరాలను తీర్చడంలో చాలా రకాల సర్వీసెస్ కూడా ఉపయోగపడతాయి. సర్వీసెస్ అంటే ఏంటి? ఒక భౌతిక రూపం ఉండదు కానీ మన అవసరాన్ని తీర్చగలిగే పవర్ వాటికి ఉంటుంది. అంటే ఏంటి? టీచింగ్,
అనేది ఒక సర్వీస్. డాక్టర్ చేసేది సర్వీస్, ఇంజనీర్ చేసేది సర్వీస్, హోటల్లో చేసేది సర్వీస్, ట్రేడింగ్ యాక్టివిటీ మొత్తం సర్వీస్, ఇట్లా సర్వీసెస్. సో వినియోగము అంటే మన కోరికలను తీర్చుకోవడానికి వస్తు సేవల్ని ఉపయోగించడాన్నే వినియోగము అంటున్నాము. ఈ వినియోగం చేసే వాళ్ళే వినియోగదారులు, కన్జ్యూమర్స్. మనందరం కన్జ్యూమర్స్, రైట్? ఇట్లా వినియోగం అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ వినియోగం అనే కాన్సెప్ట్లో వినియోగదారుల ప్రవర్తన గురించి, వినియోగదారుల దగ్గర ఉన్న వనరులు, ఆ వనరుల్ని ఎలా ఏ అవసరాలకు వాడితే ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేస్తాం. సో ఈ వినియోగానికి ఇంకొక యాంగిల్ ఓవర్ కన్జంప్షన్, అంటే అతి వినియోగం. ఈ అతి వినియోగం అనేది చాలా 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 నెగటివ్ రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. చూడండి, ఓవర్ కన్జంప్షన్ లీడ్స్ టు లైఫ్స్ డిస్ట్రక్షన్ అన్నమాట. చూడండి, మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఒక ఫ్రూట్ లాగా తినేస్తున్నాడు. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. అందుకనే ఎకనామిక్స్లో పర్యావరణాన్ని కూడా భాగంగా చేసి మనం ఈ రోజున చదువుకుంటున్నాం. డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్లో ఆర్థిక అంశాలతో పాటు సామాజిక అంశాలు, పర్యావరణ అంశాలు దృష్టిలోకి తీసుకొని అభివృద్ధి చెందాలి అని చెప్పి ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి అనడం మానేసి సుస్థిర అభివృద్ధి అంటున్నాం. సో మనం వినియోగం చేసేటప్పుడు అవసరమా కాదా అనేది దృష్టిలోకి తీసుకోవాలి. దేన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేయకూడదు. వనరుల్ని చాలా పొదుపుగా వాడుకోవాలి. ఈ విషయం దృష్టిలోకి తీసుకురావడం కోసం నేను ఈ ఇమేజ్ని ఇక్కడ ప్లేస్ చేశాను, రైట్? వినియోగము. ఈ వినియోగం అనేది వస్తు సేవల ధరల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తాం. ధర అనగానే ధర, విలువ, ఇవన్నీ మళ్ళీ చాలా సబ్ కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం దీనిలో చదువుకుంటాం. నెక్స్ట్ వినిమయము. వినిమయము అంటే తెలుగులో, ఇంకా మన భాషలో చెప్పాలంటే మార్పిడి. చూడండి, చాలా అవసరాలు ఉంటాయి, అందరికీ అవసరాలు ఉంటాయి. అన్ని అవసరాలకి సంబంధించిన వనరులు మన దగ్గరే ఉండవు. మన దగ్గర ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. సో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళం? వస్తువుల్నే వినిమయం చేసుకునేవాళ్ళం. నా దగ్గర ఉన్న వస్తువుని నాకు కావలసిన వస్తువు కోసం నేను ఎక్స్చేంజ్ చేసేదాన్ని. అలా వినిమయం అంతా వస్తువుకి మధ్య జరిగేది. సో ఇప్పుడు ఈ పద్ధతి అమల్లో లేదు. ఇప్పుడు ధాన్యం కావాలంటే యాపిల్స్ ఇవ్వము, మనం డబ్బులు ఇస్తాం. యాపిల్స్ కావాలన్నా మనం ధాన్యం ఇవ్వము, డబ్బులు ఇస్తాం, రైట్? ఎందుకని వస్తు మార్పిడి పద్ధతి నుంచి ఇలా డబ్బు అనేది మనం వినిమయ సాధనంగా ఇన్వెంట్ చేసుకున్నాము అంటే, చూడండి, మీకు ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. వై మనీ వాజ్ ఇన్వెంటెడ్ అంటే, చూడండి, తన దగ్గర ఉన్న వస్తువు బఫెలో. ఇతనికి షాప్లో ఏదో కావాలి, వచ్చాడు ఎక్స్చేంజ్ కోసం, కానీ ఇది చాలా వాల్యూ ఉంది, దీనికి సమానమైన విలువ కలిగింది ఇక్కడ లేదు, కానీ ఇదే ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే ఏం చేస్తాం, మనం ఈ బఫెలోని అమ్మేస్తాము డబ్బులకి. ఆ డబ్బులు తీసుకొని షాప్కి వెళ్తాం మనకు కావాల్సిన వస్తువు కోసం. కానీ అప్పటి కాలంలో ఈ ఎక్స్చేంజ్ యూనిట్స్ ఇవన్నీ లేవు. అందరి దగ్గర వస్తువులు ఉండేవి. వస్తువులు ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం అప్పుడు సంపద అంటే అయితే క్రాప్స్ ఉండేవి, లేకపోతే లైవ్ స్టాక్. ఈ రెండే సంపద, రైట్? కానీ ఇప్పుడు మన దగ్గర ఏది ఉన్నా సరే దాన్ని మనం మనీకి ఎక్స్చేంజ్ చేసేసుకుంటున్నాము, డబ్బులు దాచుకుంటున్నాము. దాంతో మనకు అవసరమైనప్పుడు మనకు అవసరమైనవి మనం పొందగలుగుతున్నాము. సో ఈ వినిమయము అనేది పూర్వకాలంలో వస్తువుకి మధ్య జరిగేది. నెమ్మదిగా దీనిలో ఉన్న సమస్యల కారణంగా మనం మెల్లగా పరిణామం చెందుతూ ఎక్కడి దాకా వచ్చాం చూడండి. వినిమయం యొక్క పరిణామ క్రమం. ఫస్ట్ వస్తువుకి మధ్య మార్పిడి, వస్తు మార్పిడి పద్ధతి అంటాం దాన్ని. మీరు వినే ఉంటారు, ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అంటారు. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? కొంతకాలం రకరకాల రాళ్ళను వాడేవాళ్ళు వినిమయ సాధనంగా. తర్వాత మెల్లగా బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, అలా నాణ్యాలకు యుగం నడిచింది, కాయిన్ ఏజ్ అంటాం. తర్వాత మెల్లగా బంగారం, వెండి, రాగి ఇవన్నీ కొరత వచ్చేసి మెల్లగా ఏం చేసాము? పేపర్ కరెన్సీ. ఈ పేపర్ కరెన్సీతో ఉండిపోయామా అంటే ఇంకా పేపర్ కరెన్సీ
తో ఉండిపోలా. ఇది చాలా ఈజీగా ఉన్న ఎక్స్చేంజ్కి మనం దీని నుంచి కూడా మెల్లగా బయటకు వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? వచ్చేసాం. ప్లాస్టిక్ కరెన్సీ, పేపర్ కరెన్సీ తర్వాత ప్లాస్టిక్ కరెన్సీ. అంటే ఇప్పుడు చూడండి మనందరి జేబుల్లో ఉంటున్నాయి కదా క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. సో ఇట్లా ప్లాస్టిక్ కరెన్సీ. ఇంకా దీనికంటే తర్వాత ఎవల్యూషన్ ఏంటి? డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే అసలు ఎక్స్చేంజ్ కోసం ఒక యూనిటే అవసరం లేకుండా డిజిటల్ మోడ్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోతున్నాయి. మనం కూడా మెల్లగా అలవాటు పడుతున్నాం దానికి. డిమానిటైజేషన్ తర్వాత మన భారత ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎంకరేజ్ చేయడానికి చాలా రకాల మెజర్స్ తీసుకుంటుంది. కొన్ని డెవలప్డ్ నేషన్స్ అసలు ఫిజికల్ యూనిట్ అంటూ లేకుండా మొత్తం 100% డిజిటల్ ట్రాన్సాక్షన్స్నే చేసేస్తున్నాయి. దానికి ఉదాహరణగా మన స్వీడన్ అనే దేశం ఒక 2 months బ్యాక్ ఈ ఎక్స్చేంజ్ యూనిట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసింది. ఫిజికల్ యూనిట్ని మొత్తం 100% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో వస్తువుకి మార్పిడి చేసే యుగం నుంచి అసలు ఒక భౌతిక యూనిట్టే లేకుండా ఇన్ని రకాల వస్తు సేవల్ని ఎక్స్చేంజ్ చేసుకునే దాకా మనం పరిణామం చెందుతూ వచ్చాం ఈ వినిమయము అనే కాన్సెప్ట్లో. ఈ కాన్సెప్ట్లో వినిమయ సాధనాలు, రైట్, వినిమయానికి సంబంధించిన సిద్ధాంతాలు, ద్రవ్యరాశి సిద్ధాంతాలు, ఈ డబ్బుకు విలువ ఎలా నిర్ణయించబడుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఇవన్నిటి గురించి మనం ఈ వినిమయం అనే కాన్సెప్ట్లో చదువుకుంటాం. ఇట్లా ప్రధాన ఆర్థిక కార్యకలాపాలుగా మనం ఉత్పత్తి, వినియోగము, వినిమయం, పంపిణీ గురించి చదువుకుంటాం. ఇంకా వీటికి సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ధర, విలువ, ప్రణాళికలు, ఆదాయము, ఉద్యోగిత, ఇలా లైక్ చాలా రకాల సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 4 మెయిన్ యాక్టివిటీస్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ అధ్యయనం చేయడానికి కూడా ప్రధాన కారణం వనరుల కొరత. సో ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మీకు తెలిసిందేంటి? ఎకనామిక్స్ యొక్క అధ్యయనానికి ఆవశ్యకత ఏంటి అంటే వనరుల కొరత. ఈ వనరుల కొరతను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయటం కోసం ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ అధ్యయనం చేస్తాము. ప్రధాన ఆర్థిక కార్యకలాపాలుగా మనం ఉత్పత్తి, వినియోగము, వినిమయము, పంపిణీ చదువుకుంటాము. ఈ కాన్సెప్ట్స్ని ఇంకా లోతుగా ముందు క్లాసుల్లో మనం అధ్యయనం చేద్దాం. ఓకే, మీకు ఈ క్లాస్ తర్వాత ఇంకా డీటెయిల్డ్గా ఈ కాన్సెప్ట్స్ గురించి మీరు తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చాను. మీకు ఫస్ట్ యూట్యూబ్లో ఒక వీడియో లెసన్ అవైలబుల్ ఉంది ఇంట్రొడక్షన్ టు ఎకనామిక్స్ మీద. నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒక లింక్ ఇచ్చాను, ఇది కూడా ఇంట్రొడక్షన్ టు ఎకనామిక్స్ మీదే. వీటితో పాటు మన తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన సూక్ష్మార్థశాస్త్రం అనే పుస్తకం ఉంది. నెక్స్ట్ విలియం అండ్ ఇందిరా గారు రచించిన ఇకాన్ అనే పుస్తకం. ఇవన్నీ మనకి డిపార్ట్మెంటల్ లైబ్రరీలో అవైలబుల్ ఉన్నాయి. వీటిలన్నిటిని రిఫర్ చేసి మీకు ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఇంకా బాగా ఐడియా తెచ్చుకోండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.